ఎస్ మ్యామ్. ఓకే మా, సిగ్నల్ తగలేదమ్మా. సో ఫిషర్ మ్యాన్స్ దే యూజ్ కర్రతెప్ప. కర్రతెప్పలు అంటే ఏంటమ్మా? కంట్రీ బోట్స్. ఈ కంట్రీ బోట్స్ ని యూజ్ చేసి ఓషన్స్ లోకి, డీప్ ఓషన్ లోకి వెళ్ళకుండా జస్ట్ ఓషన్ లోకి కొద్ది దూరంలోనే, అంటే 5 కిలోమీటర్స్ ఆ దూరంలోకి వెళ్ళి స్మాల్ క్యాచెస్ ఆఫ్ ఫిష్, అంటే చిన్న మొత్తంలో ఫిషెస్ ని పట్టుకొని వస్తారనమాట. సో ఈ ఫిషెస్, వీళ్ళు తీసుకొచ్చిన ఫిషెస్ ఎవరు సేల్ చేస్తారు? ఫిషర్ మ్యాన్స్ వైఫ్స్ ఉంటారు చూడండి, వాళ్ళ వైఫ్స్ వెయిట్ చేస్తారు వాళ్ళ కోసం. ఇలా వెయిట్ చేసి ఆ ఫిషెస్ ని తీసుకొని వెళ్ళి నియర్ బై, ఇలా తీసుకొని వెళ్ళి నియర్ బై టౌన్స్ ఉంటాయి కదా, నియర్ బై టౌన్స్ లోకి తీసుకెళ్లి టెక్కలి, పలాస, శ్రీకాకుళంలో ఉన్న టౌన్స్ అంటారు వీటిని. అంటే ఇప్పుడు మనకు గుమ్మగట్ట నుంచి టౌన్ అంటే ఏదని చెప్తాము? రాయదుర్గం అని చెప్తాం కదా. ఆ దగ్గరలో ఉన్న టౌన్ కి తీసుకెళ్లి టెక్కలి, పలాస అనే ఊర్లకి తీసుకొని వెళ్ళి ఈ ఫిషర్ మెన్స్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారంటే బేరకత్తెలు అంటారు. ఏమంటారు? సో ఇట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్. బేరకత్తెలు, ఫిషర్ మెన్ known as బేరకత్తెలు. దే సెల్ ది ఫిషెస్ నియర్ బై ది టౌన్స్. సో వీళ్ళు ఏం చేస్తారు? దగ్గరలో ఉన్నటువంటి టౌన్స్ కి తీసుకొని వెళ్ళి ఈ ఫిషెస్ ని సేల్ చేస్తారనమాట. సో అంటే అమ్ముతా ఉంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ది స్టోరేజ్ రూమ్స్. చూడండి, మిడిల్ మెన్స్ ఉంటారు కదా. సో ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు చాలా ఫిషెస్ దొరుకుతాయి కదా. ఈజ్ ఇట్ క్లియర్ మా స్నేహ? ఓకేనా? ఐస్ బాక్సెస్ ఐస్ బాక్సెస్, మిడిల్ మెన్స్ అడ్డా, స్టోరేజ్ ట్యాంక్స్ అంటారు వీటిని. అంటే థర్మాకోల్ బాల్స్ లో వాటిని పెట్టుకుని నీట్ గా ఐస్ తో వాటిని ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇలా మినీ ట్రక్స్ లో లోడ్ చేసి, ఎక్కడైతే లోడింగ్ ఎట్ ది మిడిల్ మైన్స్ అడ్డా టు సెల్ అట్ ద బిగ్ సిటీస్. ఇక్కడ నుంచి లోడ్ చేసి ప్యాక్ చేసి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి కదా, లైక్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఇలాంటి పెద్ద సిటీస్ కి తీసుకొని వెళ్ళి వాటిని సేల్ చేస్తారనమాట, అంటే అమ్ముతారు. ఓకేనా? నెక్స్ట్, agriculture and animal husbandry. So in previous class I already told you. Then the salinity and drinking water. So nearby the sea towns, అంటే దగ్గరలో టౌన్, దగ్గరలో ఉన్న ఓషన్ కి వీళ్ళు దగ్గరే ఉంటుంది కదమ్మా వీళ్ళ విలేజ్, అయినా కూడా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అంతగా లేదంట. వై ఎందుకు అంటే మనం ఇక్కడ చూద్దాం. చూడండి, the salinity and drinking water. The water in the village is saline. అంటే ఈ ఊర్లలో ఏ ఏ విలేజెస్ అయితే ఓషన్స్ కి దగ్గరగా ఉంటాయో ఆ విలేజెస్ కి దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్, అంటే భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా ఎలా ఉంటాయి? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ కూడా ఉప్పగా ఉంటాయి అన్నమాట. సెలైన్ వాటర్ లాగా కాస్త ఉప్పగా ఉంటాయి అన్నమాట. ఇఫ్ వన్ digs up 8 or 10 feet near the beach, one can get potable water, but in summer these wells dry up. ఇక్కడ చూడండి, 8 to 10 feet నియర్ వరకు, అంటే బీచ్ కి దగ్గరలో మనం వాటర్ డిగ్ చేసామంటే అక్కడ వాటర్ వస్తుందంట. కానీ సమ్మర్ లో ఇక్కడ వాటర్ అనేది, వెల్స్ అంటే ఏంటమ్మా? బావిలలో నీరు ఎలా ఎండిపోతుందో ఇక్కడ కూడా నీరు అనేది ఇంకిపోతుందంట. అండ్ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ ఫర్ ది వాటర్ టు ఫిల్ అప్ అగైన్. సో ఇక్కడ కూడా వాటర్, ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ ఫర్ వాటర్ టు ఫిల్ అప్ అగైన్, అంటే వాటర్ ఫిల్అప్ కావడానికి మళ్ళీ చాలా టైం పడుతుందంట. ఇఫ్ యు వెయిట్ ఫర్ అన్ అవర్ యు మే గెట్ అనదర్ పాట్ ఆఫ్ వాటర్. సో ఈ చిన్న, అంటే ఏమంటారు, ఎవరు మాట్లాడుతున్నారు?
చిన్న గుంతలాగా చేస్తాం చూడండి. అలా తవ్వి వాటర్ అంటే ఒక చిన్న చెల్లిమలు అంటారు మా పల్లెల్లో. చెల్లిమలు లాగా అంటే ఓషన్ కి బీచ్ ఉంటుంది కదా, సముద్రంకి మధ్యలో బీచ్ ఉంటుంది అంటే ఇసుకతో నిండిన ప్రాంతంలో, ఆ ప్రాంతంలో చిన్న చిన్న చెలిమలు అంటే తవ్వుతే కొద్దిగా అలా తవ్వుతే వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ చాలా బాగుంటుందంట. ఆ వాటర్ తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అట్లా ఒకసారి ఒక పాట్ అంటే ఒక పాట్ నిండిన వెంటనే మళ్ళీ వెంటనే వాటర్ వచ్చి చేరదు అక్కడ. ఇట్ విల్ టేక్స్ టైం. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 hour టైం తర్వాత అది ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ దాన్ని అలా తీసుకొని వెళ్తారనమాట. సో ఓషన్ దగ్గర ఉన్నా కూడా విలేజ్ లో ఉన్న రూరల్ లో ఉన్నటువంటి లేడీస్ చూడండి ఇలా అన్ ఓల్డ్ ఉమెన్ ఫెచింగ్ వాటర్ ఫ్రమ్ ఎ ఫార్ అవే ప్లేసెస్. అంతసేపు వెయిట్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే వాటర్ తీసుకోవడానికి చాలా దూర ప్రాంతాలకి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తారనమాట. నెక్స్ట్, women have to wait along to fetch the water, or they walk up to 2 kilometers to collect fresh water. సో ఫ్రెష్ వాటర్ కోసము వాళ్ళు అవర్స్ కొద్ది అన్నా వేచి ఉండాల్సి వస్తుంది, లేకపోతే 2 kilometers దూరమైనా వెళ్ళి వాటర్ తీసుకొని రావాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ విలేజెస్ లో ఎక్కువగా మోస్ట్లీ ఇలానే ఎక్కువగా ఈ సీన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. Nowadays also in so many villages are there in our state. The villages they won't get fresh water. అంటే ఈ రోజుల్లో కూడా చాలా విలేజెస్ లో ఫ్రెష్ వాటర్ అనేది దొరకట్లేదు. సమ్మర్ ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ సీజన్స్ లో వాళ్ళు మంచినీళ్ళు ఫ్రెష్ వాటర్ కోసము 2-3 kilometers దూరం వెళ్ళి తల మీద ఇలా కడవలు పెట్టుకొని పాట్స్ పెట్టుకొని వాటర్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్. ఏమని, వి షుడ్ నాట్ వేస్ట్ వాటర్ ఒక్కోసారి చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం కూడా చాలా ఎక్కువగా పారిపోస్తూ ఉంటాము. అలా వాటర్ ని వేస్ట్ చేయకూడదు. వాటర్ ఈజ్ ప్రెషియస్ కదా. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరికి వాటర్ కావాలి కాబట్టి వాటర్ ని మనం వేస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు వీధులలో అక్కడ ట్యాప్స్ అలానే ఆన్ లో ఉన్నాయనుకోండి, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి చెప్పాలి మీరు ఏమని, వాటర్ చాలా విలువైనది, దాన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ట్యాప్స్ కట్టేయమని చెప్పాలి. అర్థమైందా? ఇప్పటికి కూడా చాలా విలేజెస్ లో ఫ్రెష్ వాటర్ దొరకట్లేదు అనమాట. సో ఈ రోజు పేపర్ లో కూడా జల్ జీవన్ మిషన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంటే విలేజెస్ లో ఉన్నటువంటి చాలా గ్రామాలకి ఇప్పటికి వాటర్ అందని విలేజెస్ ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడా ఫ్రెష్ వాటర్ అందించాలి అనేసి అవర్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్ అ న్యూ స్కీమ్. ఒక కొత్త స్కీమ్ ని లాంచ్ చేశారు. అది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ అనే ఒక కొత్త స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలాంటిదే చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్డ్ అ ప్రొటెక్టివ్ వాటర్ ప్రాజెక్ట్ దట్ పంప్స్ వాటర్ ఫ్రమ్ ది నియరెస్ట్ విలేజ్ known as సూర్యమణిపురం. సో గవర్నమెంట్ ఏం చేసింది? ఎవరు మాట్లాడుతున్నారమ్మా? శైలజ. So the government has sanctioned a protective water project that pumps water from the nearest village known as Suryamanipuram. So government ఏంటి కొన్ని స్కీమ్స్ తీసుకొస్తుంది. Why? Because government అంటేనే people కి they have to serve the people, isn't it? గవర్నమెంట్స్ ఎవరి కోసం పనిచేస్తాయి? ప్రజల కోసమే పనిచేస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, ఒక స్కీమ్ ని వాటర్ ప్రాజెక్ట్ ని తీసుకొని వచ్చింది. పంప్స్ ద్వారా వాటర్ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ కి వాటర్ ని సప్లై చేయడానికి. ఓకేనా? ఇట్ గివ్ రిలీఫ్ ఫర్ సమ్ టైమ్, బట్ క్లీనింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ So it gave relief for some time,
but cleaning of overhead water tank and frequent repair of pumping motor is hurdle. అంటే ఈ ఏం చేసింది గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొని వచ్చేసి నియర్ బై విలేజెస్ నుంచి ఫ్రెష్ వాటర్ ని పంప్స్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్ లోకి అలా తీసుకొని రావడం స్టార్ట్ చేసింది. బట్ కానీ ఏమైంది, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాటిని ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయడము, రిపేర్ చేయడము, ఆ మోటార్ పంపింగ్స్ వాటి మోటార్ పంప్ అలాంటి టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ట్రక్ అయ్యేస్తాను మ్యామ్. అవునమ్మా, ఎందుకో కొద్దిగా సిగ్నల్ లేదు. For some time, a youth organization helped to keeping the water project active, but this has stopped functioning now. So, ఈ తర్వాత ఏమైంది, సో గవర్నమెంట్ ఏమో ఇనిషియేటివ్ గా స్టెప్ తీసుకుంది. సో విలేజెస్ కి కూడా ఫ్రెష్ వాటర్ అందించాలి అనేసి దానికోసం ఏం చేసింది, నియర్ బై అంటే ఏ విలేజ్ దగ్గర నుంచి అయితే ఫ్రెష్ వాటర్ పైప్స్ అలాంటివన్నీ వేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ బిల్డ్ చేసి వాటర్ అక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ మోటార్స్ ద్వారా ఇంటింటికి సప్లై చేయగలిగింది. కానీ అక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఏంటి, ఆ ట్యాంక్స్ ని వాటిని క్లీన్ చేయడానికి టైం పట్టేది అనమాట. ఇలాంటి టైంలో అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ కానీ ఆ టైంలోనే విలేజెస్ వాళ్ళ హెల్త్ అవన్నీ గుర్తుంచుకొని కొన్ని ఆర్ఫన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు చూడండి, అనాథాశ్రమాల్లో కొన్ని ఆర్ఫన్స్ ఉంటాయి కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళని వాళ్ళే చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్, ఎడ్యుకేషన్ అన్ని ప్రొవైడ్ చేసేటివి కూడా ఉంటాయి. అలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ విలేజ్ లో ఉన్నటువంటి పువర్ పీపుల్, అంటే వాళ్ళకి కొన్ని తెలుసు కొన్ని తెలియవు, అలాంటివి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి, ఈ కలరా, టైఫాయిడ్ ఇలాంటివి కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా, కొన్ని రోగాలు, ఇలాంటివన్నీ స్ప్రెడ్ కాకూడదు అంటే వాటర్ ట్యాంక్స్ ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ట్యాంక్స్ ని క్లీన్ చేస్తూ ఉంటే కలరా లాంటివి తొందరగా స్ప్రెడ్ కావన్నమాట. ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అలా వచ్చి ఏ విలేజెస్ లో అయితే వాటర్ ట్యాంక్స్ డర్టీగా ఉంటాయో వాటన్నింటిని క్లీన్ చేస్తూ విలేజ్ లో ఉన్న పీపుల్ కి, అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారనమాట. ఎలా ఉండాలి, ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటారు. అలాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తాయన్నమాట, హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఇవి కూడా ఆ భవనపాడు అనే విలేజ్ లో స్టాప్ అయ్యిందన్నమాట. సోషల్ లైఫ్ అదే కాకుండా ఇంకా వాళ్ళకి ఏమంటారమ్మా, విలేజ్ లో సోషల్ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం, ఓకేనా. లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ భావనపాడు వర్షిప్ గంగమ్మ, గౌరీ అండ్ శివ. నార్మల్ గా అన్ని ఊళ్ళలో చూస్తారు కదమ్మా, లార్డ్ శివాని ఎక్కువగా కొలుస్తారు. నెక్స్ట్ గౌరీ అండ్ గంగమ్మ జాతరలు బాగా చేస్తారు. ఫిషర్మ్యాన్స్, ఎస్పెషల్లీ ఫిషర్మ్యాన్స్ కి గంగమ్మ జాతరను ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ టైం వాళ్ళు ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉంటారు, దేని మీద ఆధారపడతారమ్మా వాళ్ళ లైఫ్ టైం మొత్తము, ఫిషర్మ్యాన్స్ ఎక్కువగా వాళ్ళ లైఫ్ ఫిషింగ్ మీద, ఓషన్స్ మీద, దే డిపెండ్స్ ఆన్ ఓషన్స్ మీదే కదా, వాళ్ళు ఓషన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. అవునా? ఓషన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఓషన్స్ లోకే వెళ్తూనే కదా ఫిషింగ్ చేయాలంటే ఓషన్ లోకి వెళ్ళాల్సిందే, సముద్రంలోకి వెళ్ళాల్సిందే కదా. సో అందుకే గంగమ్మ జాతరని ఎక్కువగా చేస్తారు. గంగమ్మ, గౌరీ అండ్ శివ. అండ్ అగైన్ చూడండి, దే పర్ఫార్మ్ పూజ టు దేర్ బోట్స్ అండ్ నెట్స్. యూజువల్ గా ఫార్మర్స్ అయితే వేటికి పూజ చేస్తారు, వాళ్ళు నాగలి దున్నే వాటికి చేస్తారు. అవునా? నాగలి దున్నుతారు చూడండి, వాటికి ఇది చేస్తారు, పూజ చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఫార్మర్ కి అయితే వాళ్ళ దగ్గర ఎద్దులు ఉంటాయి కదమ్మా, ఎద్దులు ఉంటాయి కదా,
ఆ విధంగానే ఇండస్ట్రీ అలాగే ఎవరో కొద్దిగా సౌండ్ తగ్గించుకోండి, మ్యూట్ చేయండి. నేను మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. సో అలాగే these fishermen, they perform puja to their boats and nets. ఫిషర్మెన్స్ కూడా బోట్స్ కి నెట్స్ కి పూజ చేస్తారనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఈస్ గౌరీ పూర్ణిమ. సో ఫిషర్మెన్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏంటి అంటే గౌరీ పూర్ణిమ. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫిషర్మెన్స్ కి ఏది అంటే గౌరీ పూర్ణిమ. దే స్పెండ్ వెయిట్ మా సిగ్నల్ కట్ అవుతుందా, ఒక్క నిమిషం. సౌండ్ తక్కువ వినిపిస్తుంది మ్యామ్. అవునా, నేను బయటే కూర్చున్నామా, ఓపెన్ ప్లేస్ లోనే కూర్చున్నాను. దే స్పెండ్ కామన్ గుడ్ ఫండ్ ఆఫ్ ది విలేజ్. వాయిస్ కట్ అవుతుంది కదా, వెయిట్ అమ్మా, నాకు కూడా సిగ్నల్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం వెయిట్. ఇప్పుడు ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఓకే మా. సో దే స్పెండ్ కామన్ గుడ్ ఫండ్ ఆఫ్ ది విలేజ్ ఆన్ దిస్ ఫెస్టివల్. ది పిక్చర్ కూడా ఉంది చూడండి. సో ఆ టాటూస్ కూడా వేసుకుంటారంట చూడండి. అప్పలకొండ కనిపించిందా టాటూ? ఏ పిక్చర్ కనిపించిందమ్మా అక్కడ? ఎవరు అక్కడ? కనిపించింది అక్కడ. గౌరీదేవినా ఎవరమ్మా? సో మోస్ట్ ఆఫ్ ది మెన్ లైక్ అప్పలకొండ వేర్ టాటూ లైక్ దిస్. ఇలా టాటూస్ వేసుకుంటారు. ఇందాక చూపించాను కదా, అలాంటి టాటూస్ ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళకి గౌరీ పూర్ణిమ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి ఆ గౌరీ పూర్ణిమ అన్న టాటూ వాళ్ళ నేమ్ వేసుకొని టాటూని వేయించుకుంటారు. నెక్స్ట్ దెర్ ఈజ్ అన్ ఓపెన్ స్టేజ్. వాటితో పాటు ఇంకేంటి ఉన్నాయంటే బుర్రకథలు, హరికథలు, రికార్డ్ డాన్సెస్ ఆర్ పర్ఫార్మ్డ్. సో బుర్రకథ ఎప్పుడైనా విన్నారమ్మా? బుర్రకథలు, హరికథలు విన్నారా? ఫెస్టివల్స్ సీజన్స్ లో టెంపుల్స్ లో ఎక్కువగా బుర్రకథలు, హరికథలు అంటే దేవుడి కథలు చెప్తూ ఉంటారు. ఎవరెవరు? రామ సీతలవి, లవకుశలు ఎక్కువగా చెప్తారు కదమ్మా రామాయణ గాథను. ఒక మూవీలో కూడా ఉంది కదమ్మా, శ్రీరామ రాజ్యమా ఏదో ఒక మూవీలో బుర్రకథ చెప్పడం. ఆ పిల్లలు లవకుశలు ఊరు రామాయణంని చెప్తారు చూడండి. వాటినే డ్రామాసు, బుర్రకథలు, హరికథలు ఇలాంటివి, రికార్డ్ డాన్సెస్ అంటే సోషల్ లైఫ్ వీళ్ళ కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ లేడ్ బై కాస్ట్ హెడ్మెన్స్. సో కాస్ట్ కి హెడ్ ఉంటారు కదా, ఒక్కొక్క కాస్ట్ కి ఒక్కొక్క హెడ్ ఉంటారు కదా, అలా వీళ్ళ కాస్ట్ హెడ్మెన్సే ఈ యాక్టివిటీస్ కన్నిటికి ముందుండి నడిపిస్తారు. ఏమంటారంటే పిల్లాస్ అంటారంట ఆ హెడ్మెన్స్ ని. నెక్స్ట్ దే డిటర్మైన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ది పీపుల్. దే ఈవెన్ రిజాల్వ్ డిస్ప్యూట్స్ అండ్ ఇంపోజ్ ది ఫైన్స్. The money collected goes a common good fund. సో వాటితో పాటు ఎప్పుడేమన్నా అలాంటి ఏమంటారు ట్రెడిషన్స్, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఏదైనా తప్పు లాంటిది జరిగినప్పుడు శిక్షిస్తుంటారు కదా, అలా ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేస్తారు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ని మనం ఉల్లంఘిస్తే ఫైన్ తీసుకుంటారు కదా, అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీలో కూడా వాళ్ళ ట్రెడిషన్స్ కి వాటికి ఏదైనా అగేన్స్ట్ గా జరిగినప్పుడు వాళ్ళతో ఫైన్ కలెక్ట్ చేసి ఆ ఫైన్ ని కామన్ గుడ్ ఫండ్ గా యూటిలైజ్ చేస్తారు. ఓకేనా? సో అవర్ టాపిక్ హ్యాస్ ended here. ఓకేనా?
మన టాపిక్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ దిస్ లెసన్. టూల్ కిట్. టూల్ కిట్ అంటే ఏంటి మీకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను. టూల్ కిట్ అంటే సో మిడిల్ ఆఫ్ ది ఓషన్ కి వెళ్ళేటప్పుడు ఫిషర్ మ్యాన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ బోట్ ఇంజన్ అవన్నీ వర్క్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకుంటారు. వర్క్ కండిషన్ ఎక్సలెంట్ గా బాగుంది అన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఒక టూల్ కిట్ కూడా దగ్గర పెట్టుకుంటారు. వై మిడిల్ ఆఫ్ ది ఓషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అవసరం అయితే ఈ టూల్ కిట్ ని యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్ట్రా డీజిల్ బోట్ లో పెట్టుకుంటారు, టూల్ కిట్స్ పెట్టుకుంటారు, ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటారు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే నీడ్. వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువును బోట్ లో పెట్టేసుకొని ఫిషింగ్ వెళ్తారనమాట. నెక్స్ట్ కన్నులు. ఇది వచ్చేసి బుర్ర కథ. అంటే ఏంటో మీరు ఇక్కడ రాయాలి చూడండి. కీవర్డ్స్ మీనింగ్స్ రాయాలి. ఓకేనా? ఎవరమ్మా? శృతి మాట్లాడుతున్నావు. శృతి. నెక్స్ట్ మెకానికల్ బోట్స్. సో ప్రీవియస్ క్లాస్ లో నేను ఇచ్చాను కదా, ప్రీవియస్ క్లాస్ లో క్వశ్చన్ ఒకటి ఇచ్చాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిషింగ్ విత్ మెకానికల్ బోట్స్ అండ్ కర్రతెప్ప? హౌ మెనీ ఆఫ్ యూ కంప్లీటెడ్ దాట్? ఎంతమంది రాశారమ్మా దాన్ని? How many of you completed that? So our question I have given in previous class. What is the difference between fishing with the mechanical boat and the karateppa? రాజాం మ్యామ్. నేను ఎవరో ఇద్దరు ముగ్గురు 6th ఏలో స్నేహ, ఇంకెవరో ఒకళ్ళు యశస్విని పెట్టారు. 6th బిలో ఓన్లీ 2-3 మెంబర్స్. దట్స్ ఇట్. వాట్ అబౌట్ రిమైనింగ్? క్లాస్కి వస్తున్నాం వెళ్తున్నాం కంటే కాదమ్మా, మీరు రాయాలి. అండర్స్టాండ్? సో ఈ కీవర్డ్స్ కి నేను పీడిఎఫ్ పంపిస్తాను, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా పీడిఎఫ్ పంపిస్తాను, మైండ్ మ్యాపింగ్ కూడా పంపిస్తాను. వెయిట్, ఐ విల్ షేర్ స్క్రీన్ షేర్ చేస్తాను. వెయిట్ మా. మ్యామ్ మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసాం మ్యామ్. ఎవరు? హౌ మెనీ ఆఫ్ యూ రిటర్న్? జ్యోతిర్మయ? ఎస్ మ్యామ్. 2 lessons completed అమ్మా? ఎస్ మ్యామ్. 2 lessons. ఎస్ మ్యామ్. 2 lessons అయిపోయినాయి మ్యామ్. 12th to 13th. మిస్ మాది 3 lessons అయిపోయినాయి మిస్. ఎమర్జెన్సీ, ఓషన్స్ అండ్ ఫిషింగ్. 3 lessons. 3rd lesson కి నేను సెండ్ చేస్తాను. దిస్ ఈస్ ద మైండ్ మ్యాప్ ఇమేజ్. ఓషన్ రిలీఫ్ ఫీచర్స్. ఓకేనా? కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, ప్లేన్స్ అండ్ సీ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఓషన్ వాటర్. ఓషన్ మూమెంట్ వాటర్స్ గురించి చెప్పాను కదా, చెప్పానా? వేవ్స్, టైడ్స్, కరెంట్స్. సో వార్మ్ కరెంట్స్ వైపు వెళ్తాయి. వార్మ్ కరెంట్స్ మూవ్స్ టువర్డ్స్ పోల్స్ వైపు వెళ్తుంది. కోల్డ్ కరెంట్స్ మూవ్స్ టువర్డ్స్ ఈక్వేటర్ లైన్. కోల్డ్ కరెంట్స్ ఎక్కడి వరకు వస్తాయి? ఇమేజ్ కూడా చూపించాను కదమ్మా. చెప్పరు, అందుకే మీకు చెప్పాను లెసన్ రీడింగ్ చేయాలి. అండర్స్టాండ్? సో మీరు లెసన్ చదవట్లేదు అని అర్థమైంది నాకు. నేను స్క్రీన్ షేర్ చేసి కూడా చెప్పాను కదా. వెయిట్ అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తాను. వెయిట్. కోల్డ్ కరెంట్స్ ఎటు మూవ్ అవుతాయి, ఇవి ఎటు మూవ్ అవుతాయి అని మీకు స్లైడ్ చూపించాను. చెప్పండి.
ఇమేజ్ వచ్చిందా? మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్. వచ్చింది మ్యామ్. చూడండి 3 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ వచ్చాయా? వేవ్స్, టైడ్స్ అండ్ ఓషన్ కరెంట్స్. ఎస్ మ్యామ్. హారిజాంటల్ మూమెంట్ ఉంటుంది, వాటర్ టు ది కోస్ట్ అండ్ అవే ఫ్రమ్ ది కోస్ట్. అంటే కోస్టల్ లైన్ వరకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కాస్డ్ బై విండ్. విండ్ వల్లనే కదా వేవ్స్ వచ్చేవి, అలలు ఏర్పడతాయి. when the wind moves over the water surface, it makes the water practices to move. ఈ సర్ఫేస్ వాటర్ మూవ్ కావడానికి విండ్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇది క్రస్ట్, ఇది మీకు 9th క్లాస్ లో చదువుతారు. టైడ్స్ చూడండి, పెద్ద పెద్ద అలలు ఎట్లా ఏర్పడతాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇమేజ్ లో చూడండి, ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి ఓషన్ చాలా ముందుకు వచ్చింది, అవునా? వాటర్ చూడండి ఇక్కడ. సెకండ్ ఇమేజ్ లో అక్కడే చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. వాటర్ చూడండి ఎంత దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ శాండ్, కింద వచ్చేసి అబవ్ వచ్చేసింది. చూడండి అబవ్ వచ్చేసి వాటర్ చాలా ముందుకు వచ్చింది ఇమేజ్ లో. సెకండ్ ఇమేజ్ లో వచ్చేసి వాటర్ చాలా వెనక్కి వెళ్ళిపోయింది, శాండ్ కనిపిస్తుంది. సో దిస్ హ్యాపెన్స్ డ్యూ టు ది అట్రాక్షన్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్. టైడ్స్ అనేవి ఎలా ఏర్పడతాయి? ఆ పెద్ద పెద్ద అలలు సన్ మూన్ అట్రాక్షన్ వల్ల ఏర్పడతాయి అన్నమాట. దీస్ ఆర్ అకర్స్ ఇన్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ డే. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రోజులో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే జరుగుతుంది. అంటే సముద్రము చాలా ముందుకు వచ్చేస్తుంది, మరి వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. టైడ్స్ అంటే అర్థమైందా? అర్థమైందా? సీ లెవెల్. నెక్స్ట్ చూడండి, ద మూమెంట్ ఆఫ్ వాటర్ బై ది మెట్రలాజికల్ ఎఫెక్ట్స్. ఇలా మూమెంట్ ఉంటుంది. ఇది మళ్ళీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు రాయాలి ఈ ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాయాలనేసి మీకు ఈ స్లైడ్ మళ్ళీ చూస్తున్నాను. టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ చూడండి. వార్మ్ కరెంట్స్ అంటే ఏ కలర్ లో ఉన్నాయి? రెడ్ కలర్ లో ఉంటాయి. చూడండి వార్మ్ కరెంట్స్. ఆరోస్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నా. ఆరోస్ ఎలా ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ లో ఉన్నవి వార్మ్ కరెంట్స్. కోల్డ్ కరెంట్స్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి. సో వార్మ్ కరెంట్స్ ఈక్వెటర్ లైన్ నుంచి పోల్స్ వైపు వెళ్తుంది, అంటే నార్త్ సౌత్ పోల్స్ వైపు, అంటే ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు మూవ్ అవుతుంది. కోల్డ్ కరెంట్స్ వచ్చేసి పోల్స్ టువర్డ్స్, ఇక్కడ నుంచి పోల్స్ నుంచి అమ్మా ఎవరు చెప్పట్లేదు, కోల్డ్ రీజియన్ నుంచి హాట్ రీజియన్ వైపు, అంటే ఈక్వెటర్ లైన్ వరకు మూవ్ అవుతాయి అన్నమాట. చూడండి వార్మ్ కరెంట్స్ మూవ్స్ ఫ్రమ్ హాట్ రీజన్ టు కోల్డ్ రీజన్. వార్మ్ కరెంట్స్ వచ్చేసి అంటే వెచ్చని పవనాలు. వార్మ్ కరెంట్స్ అంటే వెచ్చని పవనాలు. ఎటువైపు? మూవ్స్ ఫ్రమ్ హాట్ రీజన్. హాట్ రీజన్ అంటే ఎక్కడ? భూమధ్య రేఖ ప్రాంతం, ఈక్వెటర్ లైన్. ఈక్వెటర్ లైన్ అంటే ఏంటి? భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు వార్మ్ కరెంట్స్ మూవ్ అవుతాయి. కోల్డ్ కరెంట్స్ వచ్చేసి ధ్రువాల వైపు నుంచి, అంటే ఉత్తర దక్షిణ, మూవ్స్ ఫ్రమ్ హాట్ రీజన్ టు కోల్డ్ రీజన్.